ఈ మధ్యకాలంలో సమాజంలో కొంతమంది ఆడవారు మగవారిలాగే బిహేవ్ చేస్తూ డ్రెస్సింగ్ స్టైల్ ప్రతి ఒక్కటి మగవాళ్లలాగే కనిపిస్తూ ఉంటారు. నిజానికి వారు ఆడవారైనా ప్రతి పని మగవాళ్లలాగే చేస్తూ ఉంటారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా గుర్తింపు పొందినటువంటి స్నిగ్ధ కూడా అమ్మాయి అయినా కానీ పూర్తిగా అబ్బాయిలాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ప్యాంటు షర్టు వేసుకుని పురుషులలాగే ప్రవర్తిస్తూ ఉంటుంది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఈమె అలా మొదలైంది అనే చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇందులో తన నటన అద్భుతంగా ఉండటంతో ఒక్క క్షణం, జత కలిసే, గుంటూరు టాకీస్, విజేత, టైగర్, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, మేం వయసుకు వచ్చాం వంటి ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఈ విధంగా తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన లైఫ్లో జరిగినటువంటి కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టింది. ఒకానొక సమయంలో కొంతమంది ఫ్రెండ్స్ కూడా పూర్తిగా మగవాళ్లలా మారాలనుకుంటున్నావా అని అడిగారు. నాకు సినిమాల్లో వచ్చే ఆఫర్స్ కూడా ఆ విధంగానే దొరుకుతూ ఉంటాయి. ఇక వేరే రాష్ట్రాలకు నేను వెళ్ళినప్పుడు నన్ను పూర్తిగా అబ్బాయి అనుకుంటారు. ఇదే కాకుండా తన చిన్నతనంలో తనకు ఎదురైనటువంటి ఒక ప్రమాద ఘటన గురించి కూడా చెప్పుకొచ్చింది. నేను 5వ తరగతి చదువుతున్న సమయంలో ఇందిరా పార్క్లో ఆడుకుంటున్నాను. ఒక వ్యక్తి వెనుక నుంచి వచ్చి నన్ను పొదలచాటుకు తీసుకెళ్లి రేప్ చేయడానికి ట్రై చేశాడు. ఈ సంఘటన నుంచి బయటపడటానికి నాకు దాదాపుగా 10-12 సంవత్సరాలు పట్టింది. అప్పటి నుంచి నా పక్కన నాన్న, మా అమ్మ ఇలా ఎవరు మగవాళ్లు పడుకున్నా చాలా భయం వేస్తుంది అంటూ ఎమోషనల్ అయ్యింది. ఈ విధంగా స్నిగ్ధ తన జీవితంలో ఎదురైన విషయాల గురించి డైరెక్ట్గా మీడియాకు చెప్పడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.